అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకర్తి. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీరు కూడా చదువుకున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయిన వీడియో నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు, నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందా అంటే, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా మామూలుగా పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 3 వెహికల్స్ మాత్రమే, కానీ 50కి పైగా వెహికల్స్ వచ్చాయి. జన సమీకరణ చేయొద్దు, 100 మందితో మాత్రమే వెళ్ళండి అని చెప్పారు. అది చిన్న గ్రామం పట్టదు అని చెప్పారు. ఒక 1 year క్రితం చనిపోయిన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి ఉన్న పనులను ఒక 2 చనిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫలితంగా. ఇప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బుక్ అయ్యారు, నిబంధన విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందా అంటే, స్పష్టమైన యాజ్ అ లామెన్గా చెప్పేది ఏంటంటే, చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు అది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనేది కాదు. చట్టం అతిక్రమిస్తే ఎవరైనా నేరస్తుల కింద పరిగణిస్తారు. కాబట్టి మీరు అన్నట్టు పర్మిషన్ 11+3 వెహికల్స్, 11+2 3 అనుకోండి, 14 వెహికల్స్ పర్మిషన్ ఉంది. అవును, ఎస్పీ చెప్పాడు సతీష్ కుమార్ ప్రెస్ నోట్లోని. ఏం చెప్పాడు? 11+3 అంటే 14 వెహికల్స్ వెళ్ళమంటే కాన్వాయ్లో 50 వెహికల్స్తో వెళ్ళారు. అది చట్టాన్ని వ్యతిరేకించినట్టేగా, పోలీస్ పర్మిషన్ ధిక్కరించినట్టే కదా. ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీతో పాటు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, మేము 105 సెక్షన్ పెట్టాము, అంటే మనిషి మరణానికి కారణమైన పరిణామాలు, చనిపోయిన దానికి ఇన్సిడెంట్ ఉద్దేశించి పెట్టాము అనేది. కానీ ఎవరి వల్ల చనిపోయారనేది ఎంక్వైరీ చేసి వీడియో ఎవిడెన్స్ దొరికితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ కింద తల మీద ఎక్కి దిగటం అనేది క్లియర్గా కనపడుతుంది. కాబట్టి 106 BMS యాక్ట్ పెట్టేసేసి పెట్టాము. కాబట్టి ఇది చనిపోవడానికి కారణం ఈ ఇన్సిడెంటే. జగన్మోహన్ రెడ్డి గారు, A1 రమణారెడ్డి డ్రైవరు, A2 నాగేశ్వర్, A2 జగన్మోహన్ రెడ్డి గారు మాజీ. అదే ఇప్పుడు ఇక్కడే వైసీపీ గోల్ చేస్తుంది. ఒక ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి చంపింది క్రియేట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని అక్కసి వెళ్ళబోస్తున్నారు. ఇప్పుడు సీఎం అని చెప్పి నినాదాలు చేస్తుంది ఎవరు? జగన్నే కదా, జగన్మోహన్ రెడ్డి గారినే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెంగళాయపాలెం చెందిన సింగయ్య అనే దళిత కార్యకర్తది కూడా ప్రాణమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం ఎంత విలువైందో సింగయ్య ప్రాణం కూడా అంతే విలువైంది. అదేవిధంగా సింగయ్య భార్య రూత్ మేరీ కంప్లైంట్ ఇచ్చింది. పూలు జల్లటానికి వచ్చాడు వెంగళాయపాలెం నుంచి, ఆయన ఏటుకూరు దగ్గర. ఆయన తొక్కేసుకుంటూ వెళ్తానికి మనిషి ప్రాణం కాదా? అది ఎవరు ప్రాణమైనా ప్రాణం కదా అండి. కాబట్టి ఎవిడెన్స్లో దొరుకుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పక్కా బుక్ అయినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు A2 జగన్మోహన్ రెడ్డి గారు, A3 నాగేశ్వర రెడ్డి వాళ్ళ పిఏ అయితే, A4 వచ్చి వైవి సుబ్బారెడ్డి అయ్యాడు, తర్వాత A5 వచ్చి పేరు నాని, A6 వచ్చి విడుదల రజని. కాబట్టి ఇక్కడ కేసు క్లియర్గా ఎస్పీ గారు చెప్పారంటే దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, కాబట్టి అంత తేలిగ్గా కేసు ఫైల్ చేయరు. కేసు ఫైల్ చేశారంటే ఎవిడెన్స్ కనపడింది. ఎవిడెన్స్ అంటే మనిషి తల మీద ఎక్కింది ఎవరు బండి, ఆయన ఆహాకారాలు చేస్తున్న, ఆయన దర్పం ప్రదర్శించే క్రమంలో మనిషి మీదకి ఎక్కింది కూడా చూసుకోవాలా. మామూలుగా న్యాచురల్గా పొలంలో చనిపోయినట్టుగా చూపించి చిత్రీకరించాలని ప్రయత్నం జరిగింది అక్కడ, కానీ ఎవిడెన్స్ దొరికింది కదా. చట్టం దృష్టిలో కావాల్సింది ఏంటంటే సార్, కార్తీక్ గారు, నాకైనా మీకైనా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్, వీడియో విజువలైజేషన్ చూసుకుంటే కనుక వీడియో ఎవిడెన్స్ దొరికింది సాక్షాత్ ఆయన కార్యక్రమం. అందుకే సతీష్ ఏం చెప్పాడు? పర్మిషన్ ఇచ్చాం మేము, 11+3 వెహికల్స్ కాన్వాయ్లో రావడానికి పర్మిషన్ ఇచ్చాం, కానీ 50 వెహికల్స్తో వచ్చారు అంటే 50 వెహికల్స్తో రావడం ఎవరి తప్పు? అవునా కదండి. ఇప్పుడు పోలీసులు కనుక ఆయన మీద చర్యలు తీసుకోకపోతే పోలీసుల మీద ప్రజలు తిరగబడతారు. కాబట్టి ముఖ్యమంత్రి ఎవరనేది కాదు, ఈ కేసులో అడ్డంగా బుక్ అయినట్టే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా అరెస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 55 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయనైనా ఒకటే కదా, చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే కదా. లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు, కనిమోలి నాడు రాజా లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది వెళ్ళటంలో పెద్ద ఇదేం కాదు కదండి. ఇప్పుడు అరెస్టు ఇది అది పక్కన పెట్టేసి చాలా మంది అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 1 year క్రితం చనిపోయిన ఒక కార్యకర్తని పరామర్శించడానికి, కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చనిపోయిన 2 కుటుంబాన్ని ఎందుకని పరామర్శించలేదు, వాళ్ళకి ఎందుకు సానుభూతిని చెప్పలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ అంటే తర్వాత రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు చెవిరెడ్డి గురించి, కానీ ఈ పర్టికులర్ చనిపోయిన వ్యక్తి గురించి కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే,
సేమ్ అల్లు అర్జున్ గారికి ఆ సినిమా ఆ తర్వాత పరిణామాలు ఎలా యాటిట్యూడ్ ఉందో ఈయన కూడా అదే యాటిట్యూడ్ ఉంది. రఫా అని చెప్పేసి నరికేసుకుంటా అంటే ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా? ఒక ఎస్పీని కన్నాంతరాలు దాటినా సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానని చెప్పి చొక్కా ఇప్పదిస్తానంటే అలా మాట్లాడొచ్చా? 151 సీట్ల నుంచి 11 సీట్లు పోయేదానికి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్. ఫ్రస్ట్రేషన్లో ఉండి తప్పు ఎక్కడ జరిగింది? అభివృద్ధి మాటను సంక్షేమాన్ని వదిలిపెట్టాం, అందుకని మనల్ని కాలేదని ఆ 39.5 ఓటు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి తప్పు అయిపోయిందని చెప్పే ఆలోచన ఇక్కడ లేదు. జనాలను రెచ్చగొట్టి జనాల్ని భయపెట్టి ఏదో ఒక రకంగా సింపతి పొంది మళ్ళీ అధికారులు రావాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న డీజీపీది, హోంమంత్రిది. సింగయ్య ప్రాణానికి ఎవరు రక్షణ ఇవ్వాలా? సింగయ్య ఏం తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు పూలు దిల్లటానికి వెంగళాయపాలెం నుంచి రావటమే తప్ప పెదకూరుపాలు వైసీపీ ఇన్ఛార్జ్ పిలుపు మేరకు వెంగళాయపాలెం నుంచి వచ్చిన ఆయన ఏటుకూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడటం అంటే ఇది సాక్ష్యం ఉంది కదా. కాబట్టి చట్టానికి కావాల్సింది సాక్ష్యాలే సార్. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ 10 years నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 33 కేసులు ఏమో ఉన్నాయి, మనం చూసాం. అంటే ఇప్పుడు వన్స్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సహజంగా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వైసీపీ నాయకులు అందరూ చూస్తున్నాం. ఒకసారి అరెస్ట్ చేయాలంటే అనేక కేసులు మీద పడుతూ ఉన్నాయి. ఒక కేసు తర్వాత ఒక కేసు, బెయిల్ వస్తుందంటే మళ్ళీ ఇంకో కేసులో అరెస్టు, రిమాండ్, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయితే బయటికి రావటం ఎప్పుడు అంటే మనకు తెలియదు కదా సార్. చట్టానికి ఇప్పుడు అంతేనా? గాలి జనార్దన్ రెడ్డిది ఎప్పుడో కేసులు మన లోపల ఇలా తర్వాత బెయిల్కి అప్లై చేసుకున్నాడు, రాలేదు, మొన్న ఏదో జరుగుతూ ఉంది పరిణామాలన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే సార్, లాలో కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ జడ్జీలకి గౌరవనీయులైన హానరబుల్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జెస్ కావాల్సింది ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ కనుక పక్కా కనుక ప్రభుత్వం కానీ ఎవరైనా ఆధారాలు గవర్నమెంట్ పీటర్ కానీ చూపించగలిగితే డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. అది ముఖ్యమంత్రి ఎవరనేది కాదు ఇక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితులే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు కాదు సార్, చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అని కూటమి అనుకుంటుంది అనేది వైసీపీ చేస్తున్న వాదన. వాళ్ళు వాదనలు తప్పితే ఇప్పుడు జగన్మోహన్, ఇప్పుడు కూటమి కావచ్చు లేకపోతే బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి తెలుసుకుంటే ఆ 33 కేసులు ఏదో చూపించి అనేక రకాల కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఉన్నాయి కదా, ఎప్పుడూ అరెస్ట్ చేయొచ్చు. కానీ సాక్ష్యాలు పర్ఫెక్ట్గా దొరికితేనే తప్పితే అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ సాక్ష్యాలు గౌరవనీయులు ఎస్పీ అంత ఇదిగా మాట్లాడు. అవును, సతీష్ కుమార్ ఎవిడెన్స్తో మాట్లాడాడు. సమాజంలో అందరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో మొత్తం కూడా డిజిటల్ మీడియాలో అన్నింటిలో వచ్చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కతో ఆ మనిషి మీద ఆవంతుని ఈడ్చుకెళ్తాం వచ్చేసింది కదా. కాబట్టి దాంట్లో దోషులుగానే చూడాల్సిన అవసరం ఉందన్నమాట స్పష్టంగా. థ్యాంక్ యూ సార్.